ఆ రోజు తను చేసిన ఈ ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఆ ఆమరణ నిరాహార దీక్ష ఈరోజు ప్రూవ్ అయిపోయి గుడివాడ అమర్నాథ్కి విశాఖ రైల్వే కోర్ట్ వాళ్ళు 6 నెలల పాటు జైలు శిక్ష, 5,000 రూపాయలు పెనాల్టీ వేశారు. అయినా అమర్నాథ్ నువ్వు దీక్ష చేసేటప్పుడు పక్కన రోజాని పెట్టుకోవాలో చెప్పు? ఇది బయట అంటున్న రూమర్, నేను అంటలేదు, నన్ను అనద్దు. ఓకే, సో రోజాని పక్కన పెట్టుకుని ఆ రోజు చేశాడు. వేయండి విజువల్ ఒకసారి. రోజా కూడా పక్కనే ఉంది. 2006లో అతను రాజకీయ జీవితం మొదలుపెట్టాడు కాంగ్రెస్లో. తర్వాత 2011లో గుడివాడ అమర్నాథ్ చూసుకుంటే వైకాపా పార్టీలోకి ఎంటర్ అయ్యాడు. దాని తర్వాత ఓడిపోయాడు కూడా. దాని తర్వాత 2019లో గెలిచి మంత్రి కూడా అయ్యాడు. ఎన్ని పెట్టుబడులు తెచ్చారో అందరూ చూశారు. అతని చరిత్ర గురించి మళ్ళీ చెప్పక్కర్లా. మొన్న గూగుల్ డేటా సెంటర్తో సహా ఈ గుడివాడ అమర్నాథ్ స్టాండ్లు ఎలా ఉంటాయి ప్రతి ఒక్కరికి తెలుసు. నూడిల్స్ బండి, మిర్చి, దాని తర్వాత అప్పడాలు, ఒడియాలు, దాని తర్వాత చిన్న చిన్న కార్టూన్లు నడిపే ఛానల్స్ అందరినీ పెట్టుబడిదారులుగా చూపించడంలో ఎక్స్పర్ట్. సో గుడివాడ అమర్నాథ్కి గడ్డు కాలం. ఈ వారంలో వైకాపా వాళ్ళకి చూసుకుంటే కనుక రోజాకి విజిలెన్స్ డిపార్ట్మెంట్ 3,000 పేజీల నివేదిక, దాని తర్వాత అంబటి కాకాణి పైన కేసులు నమోదు. ఈ రోజు గుడివాడ అమర్నాథ్కి 6 నెలల పాటు జైలు శిక్ష ప్లస్ 5,000 పెనాల్టీ. ఈ రోజు చూసుకుంటే సెకండ్ సాటర్డే కోర్ట్స్ మోస్ట్లీ హాలిడే ఉంటాయి. మేబీ పోలీసులు ఈ రోజు గుడివాడ అమర్నాథ్ అరెస్ట్ చేసి ముందు జైల్లో కూర్చోపెట్టిన తర్వాత ఇతను బెయిల్ ఖచ్చితంగా అప్లై చేస్తాడు. ఐ మీన్ టు సే బెయిల్ అంటే కంటే కూడా స్టే ఆన్ దీస్ ఆర్డర్స్కి హైకోర్టుకి వెళ్తాడు ఖచ్చితంగా.